చెలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 7గురు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సత్యకుమార్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందడం, పలువురు గాయపడడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఆటోను ఢీకొని 7గురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతి చెందిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్తులుగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు చేసిందేమీ లేని జగన్ ఇప్పుడు నీటి పారుదల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహాన్ని జగన్ రాయలసీమకు చేశారని, ప్రాజెక్టులపై కనీస అవగాహన లేని వ్యక్తి గొడ్డలి పార్టీ నాయకుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రప్పా అంటూ రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్లుగా నరుకుతాం, రక్తాన్ని పారిస్తామని పదే పదే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రాయలసీమ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడడం చూస్తే చాలా విడ్డూరంగా ఉంది అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తన 5 ఏళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశాం, ఇరిగేషన్ కు ఏం చేశామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి జగన్ది. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటువంటి జగన్ ఈ 5 ఏళ్లలో ఆ శ్రీశైలం, పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఏం పనులు చేశామో, ఏం పూర్తి చేశామో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. శ్రీశైలం రిజర్వాయర్కు గత సంవత్సరం 2000 టీఎంసీల నీరు వస్తే ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావంతో కేవలం 208 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. అందులో 66% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా. అందులో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, నాగార్జున సాగర్, రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్, అదేవిధంగా కృష్ణ డెల్టాకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కే దగ్గర 90 టీఎంసీలు, చెన్నైతో కలుపుకుంటే 100 టీఎంసీలు కేవలం డ్రింకింగ్ వాటర్కే మనకు అవసరం అవుతుందని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం నుంచి అటు రాయలసీమకి ప్రతిరోజు కూడా 11,500 క్యూసెక్ల నీటిని మనం పంప్ చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు. రప్ప అంటూ రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లు నరికినట్టుగా నరుకుతాము, రక్తాన్ని పారిస్తామని పదే పదే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఈరోజు ప్రెస్లో రాయలసీమ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని పరిశీలిస్తే తన 5 ఏళ్ల కాలంలో రాయలసీమకి ఏం చేసాం, ఇరిగేషన్కి ఏం చేసామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఆ శ్రీశైలం, పోతిరెడ్డిపాడు సంబంధించి ఏమి పనులు చేశామో, ఏమి పూర్తి చేశామో కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్లో మనందరం చూసినటువంటి పరిస్థితి. ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ గత సంవత్సరం 2000 టీఎంసీలు నీరు వస్తే ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావంతో కేవలం 208 టీఎంసీలు నీరు మాత్రమే వచ్చింది. అందులో 66% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా. అందులో పోతిరెడ్డిపాడు, హంద్రీనివా, నాగార్జున సాగర్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాలు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి డ్రింకింగ్ వాటర్కే దగ్గర 90 టీఎంసీలు, చెన్నైతో కలుపుకుంటే 100 టీఎంసీలు కేవలం డ్రింకింగ్ వాటర్కే మనకు అవసరం ఉన్నటువంటి పరిస్థితి అంచనా.
దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైతే ఆ శ్రీశైలం నుంచి అటు రాయలసీమకి ప్రతిరోజు కూడా 11,500 క్యూసెక్కుల నీటిని మనం పంపు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన వారు ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. విపత్తులో చిక్కుకున్న రాష్ట్రవాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, నేపాల్లో చిక్కుకున్న బాధిత యాత్రికులకు సహాయ సహకారాలు అందించాలని సీఎం సూచించారు. నేపాల్లో భారీ వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన వారు ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. విపత్తులో చిక్కుకున్న రాష్ట్ర వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులకు సహాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. అలాగే రియల్ టైం గవర్నెన్స్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, నేపాల్లో చిక్కుకున్న బాధిత యాత్రికులకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నేపాల్లో వరదల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీ వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ ను సంప్రదించి సమాచారం అందించవచ్చు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 011-233-84016 మరియు 011-233-87089, వాట్సాప్ నంబర్ 9059824101. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల సమాచారాన్ని సేకరిస్తున్న ఏపీ ప్రభుత్వం కాఠ్మండులోని ఒక హోటల్లో బస చేసిన తిరుపతికి చెందిన 28 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు ఆర్టీజీఎస్ ద్వారా గుర్తించింది. అధికారుల సంప్రదింపులపై సంతోషం వ్యక్తం చేసిన యాత్రికులకు ఆకస్మిక వరదల హెచ్చరికల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆర్టీజీఎస్ భరోసానిస్తూ సూచించింది. మరోవైపు యాత్రికుల రక్షణ కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్లో ముంచెత్తిన వరదలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సేకరిస్తోంది. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ వివిధ మార్గాల ద్వారా అక్కడ ఉన్న తెలుగు వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు నిరంతరం శ్రమిస్తోంది. ముఖ్యంగా మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల వల్ల చిక్కుకున్న వారిలో ఏపీకి చెందిన వారు ఉన్నారేమోనన్న సమాచారంపై అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం ఈ యాత్రను నిర్వహించే వివిధ టూరిజం సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలతో అధికారులు నిరంతరం మాట్లాడుతున్నారు. ఈ శోధనలో భాగంగా తిరుపతికి చెందిన 28 మంది యాత్రికుల బృందం నేపాల్ రాజధాని కాఠ్మండులో ఉన్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారు కాఠ్మండులోని ఎల్లకొండ వద్ద ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా బస చేసినట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. వారిని నేరుగా సంప్రదించిన ఆర్టీజీఎస్ ప్రతినిధులు ఈ యాత్రికులు క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని భరోసానిచ్చారు. తమను సమయానికి సంప్రదించి ధైర్యాన్ని అందించినందుకు ఆర్టీజీఎస్ అధికారులకు యాత్రికులు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే నేపాల్లో మళ్లీ ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని, వాతావరణ హెచ్చరికలు ఉన్నందున యాత్రికులంతా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ శాఖ మరియు సంబంధిత వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ నేపాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తూ ఉంది. మన అందరూ సేఫ్గా ఉన్నామో లేదా మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళి ఉండదు. సో అందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. సో దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ మెసేజ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ఎంక్వైర్ అబౌట్ అస్, టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం, ఎవ్రీ వన్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ సేఫ్. అందరూ చాలా సురక్షితంగా ఉన్నాము. 3 దశాబ్దాలుగా చంద్రబాబు చేసిన కృషి, పట్టుదలకు ప్రతిఫలమే వెలిగొండ ప్రాజెక్టు అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన అభివృద్ధి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతను మరచి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం దుర్మార్గమని విమర్శించారు.
ఐదేళ్ల అరాచకాల పాలన మరచిపోయి నేడు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఏకగ్రీవాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా తెలియజేశారు. జగన్ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాల సీఎం చంద్రబాబు కష్టానికి ప్రతిఫలమే వెలుగొండ ప్రాజెక్టుని గుర్తు చేశారు. పదవులు శాశ్వతం కాదు, జగన్ చేసిన అభివృద్ధే శాశ్వతమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతను మరచి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై ప్రచురించిన పుస్తకాలను ఒక్కసారి చదువుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 48 ఏళ్ల అనుభవాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి చుక్క నీరు రాకపోయినా కృష్ణా డెల్టాను కాపాడుకున్నామంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమన్నారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన 30 టీఎంసీల నీరు చూసైనా జగన్లో మార్పు వస్తుందని అనుకుంటే ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేకపోయారని తెలియజేశారు. వెలుగొండ, తోటపల్లి సహా రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని తెలియజేశారు. 800 కోట్లు 140 కోట్లు ఎగ్గొట్టెళ్ళారు మీరు. మళ్ళీ ఆ డబ్బులు కట్టి ఈ 2 ఏళ్లలో పనులు పూర్తి చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భావితరాల కోసం ఇవన్నీ కూడా చేసి చూపిస్తే ఇవాళ వెలుగొండ గురించి క్రెడిట్ చోరీ అంటావా? ఏం ముద్రించారా మీరు? ఎవరు ఎన్ని చేసింది? ఏమన్నా అవగాహన ఉందా నీకు? ఆ రోజుల్లో మీ తండ్రి హయాంలో జలయజ్ఞంలో పేర్లు పెట్టుకోవడం తప్ప ఏమన్నా ప్రాజెక్టులు ముందుకెళ్ళాయా? ఏమన్నా జాతికి అంకితం చేస్తావా? ప్రాజెక్టుకి డబ్బులు ఖర్చు పెట్టకుండా, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అక్కడ నిర్వాసితులని. మరి జాతికి అంకితం ఎట్లా చేశా? వాళ్ళ నిర్వాసితులకి 800 కోట్లు వేశారు. ఇవాళ ఏమన్నా దీని మీద నీకు అవగాహన ఉందా? ఏమన్నా ఎక్కడన్నా నీకు అవగాహన ఉందా వీటి మీద? రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక వాస్తు శిల్పం, తెలుగు సంస్కృతి సమ్మేళనంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సచివాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో మంత్రులు, ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో సమావేశం నిర్వహించారు. తెలుగు సంస్కృతి, కళా వారసత్వాన్ని ప్రతిబింబించేలా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు మరియు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో ఈ భవనాన్ని రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక వాస్తు శిల్పం మరియు తెలుగు సంస్కృతి సమ్మేళనంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ భవన రూపకల్పన ఉండాలని సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ భవన సముదాయంలో గౌరవ ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఛాంబర్లు, మంత్రులు, శాసనసభ్యుల కార్యాలయాలు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశ మందిరం, వివిధ కమిటీ హాళ్లను సమగ్రంగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రధాన సభా మందిరం, సభ్యుల లాబీలు, మీడియా సెంటర్, ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, సందర్శకుల గ్యాలరీలు వంటి కీలక సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించనున్నారు. శాసనసభ కార్యకలాపాలను అత్యంత ఆధునిక పద్ధతిలో నిర్వహించేందుకు డిజిటల్ ఓటింగ్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, లైవ్ టెలికాస్ట్, ఆధునిక ఆడియో విజువల్ వ్యవస్థలు వంటి సాంకేతిక మౌలిక వసతులను కల్పించడంపై దృష్టి సారించారు. అన్ని వర్గాల ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రవేశ మార్గాలు, యాక్సెస్ కంట్రోల్, భద్రతా జోన్లు, పార్కింగ్, అత్యవసర నిష్క్రమణ మార్గాలు మరియు ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను సమర్థవంతంగా సమన్వయం చేయాలని నిర్ణయించారు. భవన ఇంటీరియర్ డిజైన్ లో తెలుగు సంస్కృతి, శిల్పకళా వైభవాన్ని ఆధునిక హంగులతో మేళవించనున్నారు. అదేవిధంగా సహజ కాంతి, గాలి ప్రసరణ, వర్షపు నీటి నిర్వహణ, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు వంటి సుస్థిర నిర్మాణ విధానాలకు పెద్దపీట వేయాలని సమావేశంలో స్పష్టం చేశారు. అమరావతి శాసనసభ భవనాన్ని కేవలం ఒక పరిపాలన భవనంగా కాకుండా రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చిరస్థాయి ప్రతీకగా తీర్చిదిద్దాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. సమయం వెచ్చించి ఒక అద్భుతమైన అమరావతి నిర్మాణం కోసం ఆ కృషిలో భాగంగా శాసనసభ మరియు శాసన మండలి
వీటితో పాటు ప్రజలు కూడా సందర్శించినప్పుడు ఒక మంచి అనుభవం ఉండే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే, మీ అందరికీ తెలుసు సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది, అసెంబ్లీలో ఉన్న సభ్యులు అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన పాత్రి గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలని దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో, ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి, ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడున్న మినిస్టర్స్ కానివ్వండి, విప్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సభ్యులకి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ని చాలా అద్భుతంగా నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు ఈరోజు కొంతవరకు మార్పులు తీసుకొచ్చి చూపించగలిగారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించామని, రైతులకు అవసరమైన విత్తనాలు, పంటల బీమా, సాంకేతిక సలహాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించడంతో పప్పు ధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎక్కడా విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు చేపట్టిందని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ విమర్శలు చేయడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగదని అన్నారు. రైతుల గురించి మాట్లాడే ముందు జగన్ తన 5 ఏళ్ల పాలనను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. 2026 జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇదే కాలానికి సాధారణ వర్షపాతం 393.7 మిల్లీమీటర్లు కాగా సాధారణంతో పోలిస్తే 51% లోటు నమోదైందని మంత్రి తెలియజేశారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పప్పు ధాన్యాల సాగులో 23.6% వృద్ధి నమోదు కావడం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు నిదర్శనమని మంత్రి అన్నారు. గత ఏడాది ఆగస్టు 25 నాటికి పప్పు ధాన్యాల సాగు 2.16 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది అదే తేదీ నాటికి 2.66 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలియజేశారు. పంటల వారీగా కంది 1.92 లక్షల హెక్టార్ల నుంచి 2.30 లక్షల హెక్టార్లకు మినుము, బ్లాక్ గ్రామ్ 0.17 లక్షల హెక్టార్ల నుంచి 0.30 లక్షల హెక్టార్లకు, పెసలు 0.041 లక్షల హెక్టార్ల నుంచి 0.061 లక్షల హెక్టార్లకు, సోయాబీన్ 0.048 లక్షల హెక్టార్ల నుంచి 0.100 లక్షల హెక్టార్లకు పెరిగినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ప్రధాన పంటల సాగు విస్తీర్ణం వరి 10.37 లక్షల హెక్టార్లు, కంది 2.30 లక్షల హెక్టార్లు, వేరుశెనగ 1.37 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 1.00 లక్షల హెక్టార్లు, మినుము 0.30 లక్షల హెక్టార్లు, పెసలు 0.061 లక్షల హెక్టార్లుగా ఉందని తెలియజేశారు. ప్రతి సాగు కూడా గత ఏడాది 25/8/2025 నాటికి 3.96 లక్షల హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 3.97 లక్షల హెక్టార్లకు చేరిందని, స్వల్ప పెరుగుదల నమోదైందని మంత్రి చెప్పారు. సాధారణ సీజన్ లక్ష్యం 5.15 లక్షల హెక్టార్లు అని తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే అధిక స్థాయిలో సాగు నమోదైందన్నారు. ఎల్నినో గురించి కేంద్రం అలర్ట్ చేసినప్పటి నుంచే అంటే ఫిబ్రవరి 2026 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించిందని మంత్రి తెలియజేశారు. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించామని చెప్పారు. నీటిని ఎక్కువగా వినియోగించే పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఖరీఫ్ 2026కు సంబంధించి జిల్లాల వారీగా కరువు నివారణ ప్రణాళికలు, సంక్షోభ నిర్వహణ ప్రణాళికలు రూపొందించామని మంత్రి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎల్నినో ప్రభావంతో పంటల నష్టాన్ని నివారించేందుకు
రైతులను ఆదుకునేందుకు రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ ప్రణాళిక ఖరీఫ్ 2026 కార్యక్రమాన్ని 7/8/2026 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి మండిపడ్డారు. చల్లపల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతరులను విమర్శించే ముందు జోగి రమేష్ తన కుమారుడు జోగి రాజీవ్ బాధితారహిత వ్యవహారంపై స్పందించి అన్యాయానికి గురైన కోడలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సమస్యను పక్కన పెట్టి రాజకీయాలు చేయటం మానుకోవాలని, ముందుగా తన ఇంటి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. మళ్ళొకసారి చెప్తున్నాను నేను నీకు, ఆ రోజు మీరు చాలా విమర్శలు చేశారు. ఇవాళ జోగిరాజుకున్న సమస్య ఏంటనేది రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఆ సమస్యను పరిష్కరించుకుని నువ్వు నేను ఇంకో మాట చెప్తున్నావు, కన్నతండ్రిగా నేను చదివించాను, కన్నతండ్రిగా నేను పెళ్లి చేశానని. అదే తండ్రి పాత్రను కూడా నువ్వు 100% పరిపూర్ణంగా పోషించి నీ కొడుకులో ఉన్న సమస్యని వెలికితీసి దానికి పరిష్కారం ఎత్తుకుని నువ్వు నీ కొడుకు కూర్చుని ఆ సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పుకొని తెలియజేసుకుంటూ, ఇంకొకసారి అవాకులు చవాకులు పేలితే కన్నా తెలుగు ఎటువంటి దానికైనా కూడా వెనకాడం అని చెప్పుకొని తెలియజేసుకుంటూ, మరట్లాగే ఇంకొక చిన్న మనవి, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ ఏ మీడియా ఛానల్ కూడా వచ్చి కవర్ చేయాల, ఏ మీడియా ఛానల్ కూడా వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకోవాలా. సాక్షాత్తు ఎవరైతే నువ్వు 3 ముళ్ళు వేసావో ఆ అమ్మాయి మీ ఇంట్లో జరిగిన సమస్యని బట్టబయలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. సర్వసాధారణం ఇవాళ చిన్న చిత్ర సోషల్ మీడియాలో ఏదొచ్చినా కూడా ఏదో ఒక విధంగా దాన్ని వైరల్ చేస్తున్నారు. సో ఆ అమ్మాయి పడుతున్న బాధని ఇంకొక అమ్మాయికి ఆపాదించకుండా వాళ్ళు మీడియా వాళ్ళు కానివ్వండి ఎవరన్నా కూడా చర్యలు తీసుకుని ముందుకు. నందివాడ మండలంలో రహదారుల అభివృద్ధికి మరో అడుగు పడింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 3.26 కోట్ల శాసకీయ నిధులతో పలు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తమ్మిరెస గ్రామంలో వెన్ననపూడి రోడ్డు, స్కూల్ రోడ్డుతో పాటు నందివాడలో అప్రోచ్ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. దశాబ్దాల నాటి రహదారి సమస్యలను పరిష్కరిస్తూ పనులు ప్రారంభించడంపై గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికే తన ప్రాధాన్యమని, నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.